నెల్లూరు జిల్లాలో ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శాకంబరి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. వివిధ రకాల కూరగాయలు, పండ్లతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. సింహపురి గ్రామ దేవతగా పూజలు అందుకుంటున్న అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక అమ్మవారి ఆలయాల్లో అమ్మవారు శాకంబరి దేవిగా ఈ మాసం అంతా కూడా దర్శనమిస్తున్నారు. ఇవాళ నెల్లూరు నగరంలోని ఇరుకల్ల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సింహపురి గ్రామ దేవతగా పిలుచుకుంటారు. ఈ ఆలయంలో కూడా శాకంబరి అలంకారం విశేషంగా నిర్వహించినటువంటి పరిస్థితి విజువల్స్లో కూడా మనం చూస్తే ఏదైతే అమ్మవారికి వివిధ పండ్లు అంటే కాయగూరలు, పండ్లు అన్నీ కూడా తీసుకొచ్చి ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా కూడా అలంకరిస్తారు. ఏదైతే ఈ మాసంలో రైతులకి పంట అంతా కూడా చేతికి వస్తుంది. ఈ నేపథ్యంలో అమ్మవారు శాకంబరి దేవిగా అలంకారం చేస్తే ఎవరైతే నివాసాలు ఉంటాయో వారి నివాసాల్లో అన్నీ కూడా అంటే కష్టాలు ఉండవు, ప్రధానంగా కూడా సుఖ సౌభాగ్యాలు దక్కుతాయనేది ఒక నమ్మకం. ఈ నమ్మకంతో ధాన్యం, ధనం ఈ రెండు కూడా పుష్కలంగా లభిస్తాయనేది భక్తుల విశ్వాసం. దీంతో శాకంబరి రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో కూడా ఆలయాలకి తరలి వస్తుంటారు. ఈ జిల్లాలో అంటే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు ముఖ్యమైనటువంటి ఆలయాల్లో అన్నింటిలో కూడా వరుసగా శాకంబరి అలంకారాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం సింహపురి గ్రామదేవత అనేటువంటి ఇరుకల్ల పరమేశ్వర అమ్మవారి ఆలయ ఈవో గిరికృష్ణ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ఇవాళ ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఏ విధంగా ఉంది? అందరికీ నమస్కారం. నెల్లూరు మూలపేటలో వేంచేసి ఉన్న గ్రామశక్తి శ్రీ ఇరుకల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈ ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి శాకంబరి అలంకారాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గంగిశెట్టి సాయి కుమార్ గారు వారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఈ శాకంబరి అలంకారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సలహా సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఆషాఢ మాసంలో ఈ కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహించాలనే ఒక ప్రశ్న ఉత్పన్నమైతే అమ్మవారు దుర్గమాసురుడనే ఒక రాక్షసుడు వేదాలని దొంగలించడం వల్ల కలిగిన ఈ కరువు వల్ల అమ్మవారు ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఆ కళ ద్వారా నీళ్లు ఇచ్చి ఈ పాడి పంటలను ఇచ్చిందనేది శాస్త్రోక్తంగా మనకు చరిత్ర ఆధారంగా తెలుస్తుంది. కాబట్టి అమ్మవారికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ శాకంబరి అలంకారం చేయడం ద్వారా సస్యశ్యామలంగా పంటలు పండడం, అందరికీ సుభిక్షంగా ఉండటం, అష్టైశ్వర్యాలు కలగడం అనేది ఇందులో ఒక ముఖ్యమైన విశేషం. అదేవిధంగా అమ్మవారిని మనం అందరము ఇంటి ఆడబడుచుగా భావించి ఈ ఆషాఢ మాస సారె కూడా భక్తులందరూ ఇక్కడ సమర్పిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి భక్తులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, చైర్మన్ అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. సో మీరు చెప్పండి, అంటే ఇవాళ ప్రధానంగా స్వామి ఏదైతే ఆలయాల్లో శాకంబరి దేవి అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకుంటే ఫలితాలు ఏంటి? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఆత్మక సకల దేవతా స్వరూపిణి, దశమహావిద్యా స్వరూపిణి, త్రిపుర స్వరూపిణి అయినటువంటి శ్రీ ఇరుకలపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు ఆషాఢ మాస సందర్భంగా అమ్మవారికి వార్షికంగా జరిగే మహోత్సవాలలో ఈ ఆషాఢ మాసంలో జరిగేది ఈ శాకంబరి అలంకారము. ఇది ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసము పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి ఆదివారము ఇక్కడ నిర్వహించబడుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాతిపదిక మీద అమ్మవారి అలంకారం జరుగుతూ ఉంది. అమ్మవారికి ఈ విధంగా ఏదైతే ఈవో గారు చెప్పారో ఆ విధంగా మామూలుగా కూడా ఏంటంటే ఈ పంటలన్నీ చేతికి వస్తాయి కాబట్టి అందరూ కూడా సుభిక్షంగా ఈ పాడి పంటలు, పశు సమృద్ధి అన్నీ ఉంటాయి. ఏదైతే వాళ్ళు తీసుకున్నారో దాన్ని మళ్ళీ తిరిగి వృతాభక్తిగా అమ్మవారికి మళ్ళీ దాన్ని నివేదించి, తల్లి మేము ఇప్పుడు చల్లగున్నాము, అదేవిధంగా రాబోయే భవిష్యత్ కాలంలో కూడా మాకు ఇదే విధంగా సకాలంలో వర్షాలు, ఆయురారోగ్యాలు అన్నీ సమృద్ధిగా ఉంటే ఎలవేళలా మీ అనుగ్రహంతో మేము మా ప్రజలు, దేశ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు, అదేవిధంగా గ్రామ ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉంటాము అనే మంచి ఈ ఉద్దేశంతో మా ప్రగాఢమైన నమ్మకంతో అమ్మవారి దగ్గరికి వచ్చి ఈ విశేషంగా ఈ కార్యక్రమాలు సమర్పించుకుంటుంటారు. ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఉదయాన్నే 4:30కి అమ్మవారికి పంచామృత అభిషేకాలు చేశాము. తదుపరి అమ్మవారికి విశేషంగా లోపల అలంకరణ జరిగింది. దాని తర్వాత ఖడ్గమాలతోటి కుంకుమార్చన విశేషంగా జరిగింది. దాని తర్వాత ఈ రోజు మధ్యాహ్నము అదేవిధంగా పల్లకి సేవ, పూలంకి సేవ, వచ్చిన భక్తులందరికీ ప్రసాద వితరణ, తదుపరి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాము. ఈ
ఈఓ గారు, చైర్మన్ గారు, అదేవిధంగా ఆలయ సిబ్బంది, మా భక్తజన సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం దిగ్విజయంగా జరుపుతూ ఉన్నాము. విశేషంగా గంగిశెట్టి సాయి కుమార్ గారికి ఉభయకర్తగా ఆయనకు కూడా మేము మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మొత్తం మీద తీసుకుంటే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దేవాలయాల్లో కూడా శాకాంబరి మాతగా అమ్మవారు దర్శనం ఇస్తున్నటువంటి పరిస్థితి. అయితే అమ్మవారిని శాకాంబరి రూపంలో దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి, ముఖ్యంగా ధనధాన్య సమృద్ధి కూడా ఉంటుందనేది భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్నటువంటి అనేక దేవస్థానాల్లో కూడా భక్తులు భారీ సంఖ్యలో చేరుకుని అమ్మవారిని దర్శనం చేసుకున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ, నెల్లూరు నుంచి.